మన జీవితంలో ఒక రోజు గడిచింది అంటే ఇదిగో నీ అంతానికి ఒక రోజు దగ్గరయ్యావని అర్థం. ఈరోజు గడిచిపోయింది అనుకో, నీ అంతానికి ఒక రోజు దగ్గర పడింది. ఈరోజు అది గ్రహించాలి మనం. ఏదో సమయం ఉంది, కాలయాపన చేస్తున్నాం, కాలం గడిపేస్తున్నాం అని కాదు. మన సమయాన్ని మనం తెలుసుకోవాలి. 2023 దేవుడు ఎంత కృప చూపించాడు, ఎంతగా ఆయన మనల్ని కాపాడుతూ వచ్చాడు. ఆయన చేసిన మేలుకు మనం ఏమి ఇచ్చిన రుణం తెచ్చుకుంటున్నాం? ఏనాడైనా దేవుడిని అడిగామా, అయ్యా నీకు ఏం కావాలి అంటే? మనకి సరైన సిద్ధపాటు లేదు. దేనికైనా మనం సిద్ధపడాలి. సిద్ధపడకుండా మనం ఏ పని చేయలేం. 22వ తారీఖు కూడిక జరిగిందంటే ఎన్ని దినాల ముందు సిద్ధపడ్డాం? సిద్ధపాటు ఉండాలి. ఈ 2024లో అడుగుపెట్టావు, ఏం సిద్ధపడుతున్నావు? దమస్కు మార్గంలో కింద పడ్డాడు ఒక ఆయన. కింద పడగానే అడుగుతున్నాడు, నువ్వెవరో? నువ్వు దూషిస్తున్నావే, నువ్వు అవమానిస్తున్నావే ఆ దేవుడిని నేను, యేసయ్య నేను అనగానే ఆయన అన్నాడు, నీ కొరకు ఏం చేయాలి? మీరు ఆ వాక్యం చదవండి, ఉంటుంది. ఎప్పుడైతే దమస్కు మార్గంలో కింద పడ్డాడు, కింద పడగానే యేసు అని గుర్తుపెట్టాడు. నీ కొరకు నేను ఏం చేయాలని అడిగాడు. మరి 2024 ఈ మొదటి దినాల్లో మనం ఉన్నాం. ఇప్పుడైనా అయ్యా నీ కొరకు ఏం చేయాలి అంటే ఆధ్యాత్మికమైన సిద్ధపాటు నీకు ఉండాలి. సిద్ధపడాలి. నువ్వు సిద్ధపాటు లేకుండా సంవత్సరంలో అడుగు పెట్టినా వ్యర్థమే అంటా నేను. అటువంటి సిద్ధపాటు మనకు ఉండాలి. సిద్ధపడకుండా నేను పని చేస్తానంటే కుదరదు. మోషే రాత్రికి రాత్రి నాయకుడు అవ్వలేదే. మోషే ఒక రాత్రి కష్టపడి నాయకుడు అయ్యాడా? 40 సంవత్సరాల ప్రయాసం ఉంది, 40 సంవత్సరాల కష్టం ఉంది. సిద్ధపాటు లేకుండా కార్యాలు జరగాలంటే ఎలాగా? సిద్ధపాటు లేకుండా ఆశీర్వాదం పొందుకోవాలంటే ఎలాగా? ఎలా మోషే నాయకుడు అయ్యాడు? 40 సంవత్సరాలు ప్రయాసపడ్డాడు. దేవుడు చక్కటి నాయకత్వం ఇచ్చాడు. మరి ఈరోజు అటువంటి సిద్ధపాటు ఏది మనకి? ఏసేపు రాత్రికి రాత్రి ప్రధానమంత్రి అయ్యాడా? రాత్రికి రాత్రి రథం ఎక్కి కూర్చున్నాడా? 13 ఏళ్ళు 13 సంవత్సరాల ప్రయాసం ఉంది, సిద్ధపాటు. గుంటలో నెట్టబడ్డాడు, అమ్మివేయబడ్డాడు, అవమానం పొందుకున్నాడు, చెరసాలలో పెట్టబడ్డాడు. తనని నమ్మిన వాడే దూషించాడు, అవమానించాడు, పక్కన పెట్టాడు చెరసాలలో. మరి ఈరోజు సిద్ధపాటు లేకుండా సంవత్సరంలో అడుగు పెట్టేసి ఎలా బ్రతకాలనుకుంటున్నావు? రాత్రికి రాత్రే రాజు అవ్వాలనుకుంటున్నావా? రాత్రికి రాత్రే రాణి అవ్వాలనుకుంటున్నావా? రాత్రికి రాత్రే అధికారిని అవ్వాలనుకుంటున్నావా? కాదు. మోషే 40 సంవత్సరాల ప్రయాస. ఈ 2024లో అడుగుపెట్టాంగా. ఈ మొదటి నెలలో, ఈ మొదటి వారంలో మనం ఉన్నాగా. 7 రోజులు గడిచిపోయాయి. సరైన సిద్ధపాటు మనకు ఉండాలి. సిద్ధపాటు నీకుంటే ఇదిగో మోషేలాగా నాయకత్వం చూస్తావు. సిద్ధపాటు కనుక నీకుంటే యేసేపులాగా ఒక అధికారిగా దేవుడు నేను నిలబడతాడు. సిద్ధపాటు కనుక నీకుంటే ఎస్తేరులాగా. మరి ఈరోజైనా ఈ మాటలు ఉన్నాకైనా సిద్ధపాటు లేకుండా మనం ఏ పని మొదలుపెట్టాం? సిద్ధపాటు లేకుండా సంవత్సరానికి మనం ఎలా అడుగు పెట్టాం? ఈ సంవత్సరంలో సిద్ధపడాలి.